భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు 28వ వార్డు కౌన్సిలర్ సూదగాని సరితా రాజు గౌడ్ వార్డులోని మెయిన్ రోడ్డుపై ఉన్న స్క్రాప్ షాప్ ను సందర్శించి ప్రజలకు ఇబ్బందిగా మారిన ఆ షాప్ ను నెల రోజుల్లోగా ఖాళీ చేయాలని యజమాని గట్టిగా హెచ్చరించారు। అనంతరం ఈ సమస్యపై మున్సిపల్ చైర్మన్ గారికి మెమోరాండం సమర్పించగా వారు వెంటనే స్పందించి సంబంధిత అధికారుల ద్వారా తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు। వార్డు అభివృద్ధి మరియు ప్రజల సౌకర్యార్థం చేపట్టిన ఈ కార్యక్రమంలో గౌరవ వార్డు పెద్దలు, యువకులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు। ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న స్క్రాప్ షాప్ వెంటనే నీలనగర్ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న స్క్రాప్ షాప్ వెంటనే ధర్నా చేసి కమిషనర్ గారికి, సిఐ గారికి, కలెక్టర్ గారికి పత్రికా విలేకరుల ద్వారా ఇది మెమోరాండం సమర్పించి ఇవ్వడం జరిగింది। అయినా వాళ్ళు ఇంత మటుకు చర్య తీసుకోలేదు। ఇప్పుడు మా కౌన్సిలర్ గారు లేకుండే ఇప్పుడు ఎలక్షన్స్ అయినా మా కౌన్సిలర్ గారు వచ్చారు। సూదగాని రాజు ద్వారా మేము ఈ ఆధ్వర్యాన మేము ఈ కార్యక్రమం చేపట్టి వారికి చెప్పడం జరిగింది। దాని క్రమంగా ఒక 2 రోజులు టైం ఇచ్చాము। ఆ చర్యలు మా కమిషనర్ గారు, మా చైర్మన్ గారు తీసుకుపోయి దానికి చర్య తీసుకొని ఈ వాడకట్టుకు ఇది అది లేకుండా చేస్తాడని మేము ఆశిస్తూ వారికి తెలుపుతూ అభినందనలు తెలుపుతున్నాం మా రాజు గారికి। ఈరోజు మీనానగర్ మెయిన్ రోడ్లో ఉన్న ఏదైతే స్క్రాప్ దుకాణం ఉన్నదో దాన్ని తొలగించడానికి మన కౌన్సిలర్ గారు మనకు సహకరిస్తున్నారు। వారి ఆధ్వర్యంలో మనము ఈ స్క్రాప్ దుకాణాన్ని ఈ కాలనీలో ఉండకుండా చేసేందుకు మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం। దానికి వారు సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు। దీనికి ఇంతకుముందు కూడా కమిషనర్ గారికి ఈ లెటర్ ఇవ్వడం జరిగింది। మున్సిపల్ వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోలేదు। ఇప్పుడు మన కౌన్సిలర్ ద్వారా కమిషనర్ గారికి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ స్క్రాప్ దుకాణాన్ని వెంటనే ఇక్కడి నుంచి తొలగించి మన మీనానగర్ వాసులందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ కౌన్సిలర్ గారిని కమిషనర్ గారితో మాట్లాడవలసిందిగా కోరుతున్నాము। వెంటనే ఈ స్క్రాప్ దుకాణాన్ని ఇక్కడి నుంచి తొలగించి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాల్సిందిగా కోరుతున్నాము। 28వ వార్డులో గత 4 సంవత్సరాల నుంచి ఈ స్క్రాప్ షాప్ను నిర్వహిస్తున్నారు। ఈ షాపు వల్ల పరిసర ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు। ముఖ్యంగా ఏంటంటే ఈ షాప్ వల్ల దోమల బెడద ఎక్కువై, అదేవిధంగా ఆ తుక్కు వల్ల వచ్చే ఆ రసాయనాల వాసన వల్ల ఆరోగ్యాలు కూడా చెడిపోతున్నాయి। ఇంకోటి ఏంటంటే ఆ రోడ్డుకు ఉండడం వల్ల రోడ్డును కూడా ఆక్రమించి ఆ వాహనాలు నిలపడం వల్ల వచ్చిపోయే ప్రయాణికులందరికీ కూడా అక్కడ ఇబ్బందులు కలుగుతున్నాయి। ఇది 3 నెలల క్రితం డిసెంబర్ 19, 2025 నాడు ఈ స్క్రాప్ షాపును తొలగించాలని చెప్పేసి అప్పటి కమిషనర్ గారు కానీ సిఐ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది। కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు। కానీ రీసెంట్గా ఎన్నికైన కౌన్సిలర్ ఎన్నికైన మేము మా వార్డు ప్రజల ఆరోగ్యము, వాళ్ళ ప్రజల ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకునే బాధ్యత నాది కాబట్టి ఆ స్క్రాప్ షాప్ని తొలగించడానికి మా వార్డు పెద్దల సహకారంతో ఇప్పుడు ధర్నా చేయడం జరిగింది। ఇప్పుడు ఈ కార్యక్రమం తర్వాత ఇప్పుడు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ స్క్రాప్ షాప్ను తొలగించడానికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది। ఆ స్క్రాప్ షాప్ని తొలగించాలని ఆ షాప్ యజమానికి కూడా హెచ్చరించడం జరిగింది। నెల రోజుల్లో ఆ షాప్ తీయమని ఒక కౌన్సిలర్ గారు నేను కూడా చెప్పడం జరిగింది। ఇప్పుడు కమిషనర్ గారిని కలిసి ఒక ప్రాసెస్ ప్రకారం, ఎందుకంటే మనము మన ప్రజలు చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు కాబట్టి కమిషనర్ గారికి చెప్పి ఆ షాప్ని ఒక నెల రోజుల్లో తొలగించాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేయడానికి ఇప్పుడు మేము మా వార్డు పెద్దలందరి తరఫున వెళ్తున్నాం। ఇది ముఖ్యంగా మా వార్డు ప్రజలు ఏ ఇబ్బంది పడ్డా కూడా ఆ ఇబ్బందులు తొలగించే బాధ్యత నాది కాబట్టి ఏ ఇబ్బంది ఉన్నా నేను ముందుండి ఆ ఇబ్బందులు తీరుస్తానని సందర్భంగా మా వార్డు ప్రజలకు, మా వార్డు పెద్దలకు హామీ ఇస్తున్నాను।